హైదరాబాద్లో 40 ఏళ్ల శ్రీమతి స్వరూప గత 6 నెలలుగా ఘన, ద్రవ ఆహారాలను మింగడంలో తీవ్ర ఇబ్బందులు, ఆహారం తిరిగి రావడం వంటి సమస్యలతో యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. వైద్యుల సమగ్ర పరీక్షలు నిర్వహించగా మొదటి అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టిన్ ఎండోస్కోపీలో అకాలాసియా లక్షణాలను గుర్తించారు. అనంతరం నిర్వహించిన హై రెజల్యూషన్ మానోమెట్రీ పరీక్షలలో టైప్ 2 అకాలాసియా ఉన్నట్టు నిర్ధారణ అయింది. శస్త్రచికిత్స అనంతరం రోగినికి కొంతకాలం నోటి ద్వారా ఆహారం తీసుకోకుండా ఉంచి ఐవి ద్రవాలు, ప్రోటాన్ పంపు ఇన్హాబిటర్లు, యాంటీబయాటిక్స్తో పాటు అవసరమైన సహాయం అందించారు. తదుపరి నిర్వహించిన గ్యాస్ట్రోగ్రాఫిన్ సాలో స్టడీలో కాంట్రాక్ట్స్ సులువుగా కడుపులోకి చేరినట్టు ఎలాంటి లీకేజ్ లేదని తేలింది. దీంతో మొదటి ద్రవ ఆహారం ప్రారంభించగా రోగి బాగా తట్టుకోగలిగారు. అనంతరం క్రమం మెత్తని ఆహారాన్ని అందించారు. ఆసుపత్రిలో ఉన్నంతకాలం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండడం, ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. డిశ్చార్జ్ సమయంలో రోగి హిమోడైనమిక్ స్థిరంగా ఉండడంతో పాటు జ్వరం లేకుండా అన్ని కీలక ఆరోగ్య సూచికలు సాధారణ స్థాయిలో ఉండగా నోటి ద్వారా ఆహారాన్ని సైతం సులభంగా తీసుకోగలిగారు. దీంతో వైద్యులు అవసరమైన సూచనలు, ఫాలోఅప్ వివరాలతో రోగికి ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు. తదుపరి 48 గంటల పాటు ద్రవ ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత క్రమంగా మెత్తని ఆహారం తీసుకోవాలి. వైద్యులు సూచించిన విధంగా ఫాలోఅప్కు హాజరు కావాలి. సో ఇది 40 years old లేడీ. తనకి పాపం 6 months నుంచి ఫుడ్ తినడానికైనా, వాటర్ తాగడానికైనా ప్రతిసారి ఇబ్బంది. అంటే ఒక్కసారి కూడా 1 glass of వాటర్ తాగాలన్నా ఎవ్రీ టైం తనకి ఛాతీలోనే ఆగిపోతున్నట్టు సెన్సేషన్, లోపలికి వెళ్ళట్లేదు అనేది తన మెయిన్ డిఫికల్టీ. సో ప్రతిసారి న్యాచురల్గా అన్నం తినడానికి, కూర్చోడానికి ప్రతిసారి అది ఒక ఇబ్బందిలా ఉండడం అనేది లైఫ్లో చాలా పెద్ద డిస్టర్బెన్స్. దీంతో దగ్గు రావడం, రాత్రంతా మేలుకు రావడం, ఛాతి నొప్పి రావడం, ఇలా 6 నెలలుగా కంటిన్యూస్ తను సఫర్ అవుతానే ఉంది. ఒక ప్లేట్ భోజనం కూడా షీ కెనాట్, అంటే ½ an hour టైం దాటి తప్ప షీ కెనాట్ ఫినిష్ 1 plate కూడా తినలేదన్నమాట. సో ఇలా ఇనీషియలీ 6 months అక్కడిక్కడ తిరిగి మెడిసిన్స్ తీసుకున్నా తనకి రిలీఫ్ అనేది దొరకలేదు ఎక్కడ. తర్వాత మన దగ్గర కామారెడ్డిలోనే తను డాక్టర్ని కలిసి ఎండోస్కోపీ అనేది చేసుకున్నాడు. ఎందుకంటే మింగడానికి ఇబ్బంది కాబట్టి అన్ననాళంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఎండోస్కోపీ పరీక్ష కెమెరా వేసి మన లోకల్గానే డాక్టర్ గారు చూశారు. కానీ దారిలో ఏమీ అడ్డంకి లేదు. నోటి నుంచి స్టమక్ దాకా, అంటే కడుపు దాకా దారిలో మాత్రం ఏ ఇబ్బంది లేదు. అయినా ఫుడ్ మాత్రం అన్ననాళంలోనే ఉంది. తను చూసినప్పుడు కూడా నీళ్లు, అన్నము అన్ననాళంలోనే ఉండిపోతుంది. ఇది ఒక రేర్ జబ్బు ఉండొచ్చు, అన్ననాళంలో మాంసఖండరాల్లో ప్రాబ్లం ఉండొచ్చు అని తను సస్పెక్ట్ చేసి ఈ డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేయడానికి మన దగ్గరికి రెఫరల్ చేయడం జరిగింది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ డయాగ్నోసిస్ సస్పెక్ట్ చేసి మనం ఒక మాంసఖండరాల్లో అన్ననాళిక ఏదైతే ఉంటుందో దానికి ఒక ప్రెషర్ టెస్టింగ్ ఉంటుంది. అది మనం చేస్తే నిజంగానే ఇది అదే జబ్బు, ఈ జబ్బు పేరు అకలేషియా కార్డియా, ఈ పేషెంట్ పాపం సఫర్ అయ్యేది ఇదే జబ్బు అని మనం కన్ఫర్మ్ చేస్తాం. అయితే ఈ పేషెంట్కి ఏం జరిగిందో మనం ఏం చేసామో చెప్పే ముందు ఈ జబ్బు గురించి ఒక 5 minutesలో బ్రీఫ్గా చెప్తాను. అకలేషియా కార్డియా అనేది అన్ననాళం నుంచి స్టమక్ వెళ్ళే దారిలో మాంస కండరాల జబ్బు. మామూలుగా ఏంటంటే మనం ఒక ముద్ద నోట్లో పెట్టుకొని మింగితే సీక్వెన్స్గా మన అక్కడి నుంచి కడుపుకి చేర్చాలి. అయితే అన్ననాళం నుంచి కడుపుకి వెళ్ళే దారిలో ఒక గేట్ లాగా ఉంటుంది. అది ఏంటంటే అన్నం వచ్చినప్పుడు దాన్ని కిందికి పంపించాలి, కానీ తర్వాత మళ్ళీ కడుపు నుంచి పైకి రాకుండా అది క్లోజ్ అవుతుంది. ఈ జబ్బులో ఏమవుతుందంటే అన్నం అక్కడ రీచ్ అయినా కానీ అది ఓపెన్ అవ్వదు. అన్ననాళంలోనే ఫుడ్ని, వాటర్ని ట్రాప్ చేసేస్తుంది. అది మెల్లిగా గంటల తరబడి మెల్లిగా కిందికి వెళ్తుంది. సో అట్లా పేషెంట్కి తినడానికి కంప్లీట్గా ఇబ్బంది అవుతుంది. సో దీన్ని పేషెంట్కి ఎలా అనుభవం అవుతుందంటే ఫుడ్ అంతా అన్ననాళంలో జమ అయిపోయి ఎక్స్పాండ్ అయిపోయి అది జాగలేక పైకి వచ్చేసి లంగ్స్ వైపు వెళ్ళి దగ్గు రావడం, మెల్లగా లంగ్స్ పాడైపోవడం, రాత్రంతా నిద్ర లేకపోవడం, ఇక్కడంతా ఉండి యాసిడ్ జమ అయ్యి మంట రావడం, ఇలా జరగడం జరుగుతుంది. దీన్ని ట్రీట్ చేసుకోకపోతే ఇలా లంగ్స్కి మెల్లమెల్లగా వెళ్ళి లంగ్స్ పాడవడం, ఫ్యూచర్లో ఈసోఫేగస్లో అంటే అన్ననాళంలో క్యాన్సర్ రావడం ఇవన్నీ జరగచ్చు. ఇమీడియట్గా కాదు, ఏళ్ళ తరబడి అలాగే ఉండేది. సో దీనికి ఇంతకుముందు సొల్యూషన్ అంత క్లియర్గా ఉండేది కాదు. బెలూన్ పెట్టి దాన్ని ఓపెన్ చేయడము, లేకపోతే అక్కడ ఏదైనా లోకల్గా ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేదంటే పెద్ద సర్జరీ ఒకటే ఆప్షన్ ఉండేది. పెద్దగా ఓపెన్ చేసి ఆ మాంసఖండరాలను టైట్ ఉన్న వాటిని కట్ చేసి యూజ్ చేయడం, అదొకటే సొల్యూషన్. దానికి రికవరీ మళ్ళీ మల్టిపుల్ డేస్ హాస్పిటల్లో ఉండడం, మేజర్ సర్జరీ జరగడం, అదొకటే సొల్యూషన్ ఉండేది.
అయితే రీసెంట్గా ఎండోస్కోపీ ద్వారా సింపుల్ ప్రొసీజర్లో 1 డేలో దీన్ని సాల్వ్ చేసే సొల్యూషన్ ఒకటి అవేర్నెస్ జరిగిందనమాట. ఇది 2008 నుంచి 2010లోనే ఫస్ట్ టైం డిజైన్ చేశారు జపాన్లో. దీన్ని పరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ అంటాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎండోస్కోపీ ద్వారా నోట్లోంచి వెళ్ళి లోపల నుంచి అన్ననాళంలో చిన్న కట్ చేసుకొని ఆ మాంసఖండాలు లోతుకు వెళ్ళి దాన్ని లూజ్ చేసి అక్కడికక్కడ క్లోజ్ చేసి వచ్చేస్తాం. దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి బయట ఎక్కడ కట్ ఉండదు, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఒకటే రోజు, మరునాడు నుంచే ఫుడ్ తినచ్చు, నెక్స్ట్ డే నుంచే ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఒక్క స్కార్ లేకుండా ఈ మేజర్ ప్రాబ్లమ్ని 1 డేలో సొల్యూషన్ ఇవ్వగలం అన్నమాట. సో ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది చేసుకుంటే మీకు 1 డేలో సొల్యూషన్ వస్తుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పేషెంట్ అటెండర్ వాళ్ళు వాళ్ళ క్రెడిట్కి మనం చెప్పిందంతా అర్థం చేసుకుని ఇమీడియట్గా కంప్లీట్ కాన్ఫిడెన్స్ ప్లేస్ చేసి వాళ్ళ 100% ట్రస్ట్ ప్లేస్ చేసి వస్తున్నారు. సో కొంచెం మాట్లాడుకుని వస్తామని నెక్స్ట్ వీక్లో వచ్చారు. ఇవాళ ప్రొసీజర్ అనుకుంటే ఈరోజు మార్నింగే కామారెడ్డి నుంచి వచ్చారు. ఒక చిన్న చెక్ ఎండోస్కోపీ మన దగ్గర చేస్తున్నారు. మార్నింగ్ ఉదయం మధ్యాహ్నం ప్రొసీజర్ అయిపోయింది. ఆ ఒక్కరోజు ఫ్లూయిడ్స్ మీద డ్రిప్స్ మీద ఫుడ్ లేకుండా పెట్టాం. మరునాడు హీలింగ్ అయిందని కన్ఫర్మ్ చేసుకొని లిక్విడ్ స్టార్ట్ చేసాం. మనం లిక్విడ్స్ అక్కడే తాగుపించాం. లిక్విడ్స్ హాయిగా తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఉన్నదానికి ముందుకి డిఫరెన్స్ కూడా ఇమేజెస్ ఉన్నాయి, నేను చూపిస్తాను. సో ఆ లిక్విడ్స్ తీసుకున్న వెంటనే 2 డేస్ లిక్విడ్స్లో పెట్టాము. ఆ రోజే ఇంటికి పంపించేసాము. మరునాడు సెకండ్ డే ఇంటికి వెళ్ళాక సాఫ్ట్ ఫుడ్ స్టార్ట్ చేసేసి 1 వీక్కి మళ్ళీ ఒకసారి వచ్చారు. 1 వీక్ వచ్చాక అంతా బాగుందని కన్ఫర్మ్ చేసి నార్మల్ ఫుడ్ కూడా స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ ప్రాబ్లం లేదు. షీ ఈటింగ్ నార్మల్ అండ్ లైఫ్ ఈజ్ బ్యాక్ టు నార్మల్. సో టోటల్ స్టే 24 అవర్స్ కూడా లేదు. సో సింపుల్గా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ హ్యాస్ సాల్వ్డ్. మెయిన్లీ దీనికి క్రెడిట్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. మనకి ఇప్పుడు ఇండియాలో ఆల్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్ అట్ రీజనబుల్ ప్రైస్. మనకి ఈజీగా ఇప్పుడు వాళ్ళు అనుకుంటే ప్రొసీజర్ అనుకునే ఫెసిలిటీ కూడా మన దగ్గరే ఉంది. అంటే ఈ బెస్ట్లో అమెరికాలో అంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఏ రోజు ఇస్తారు, ఎప్పుడో జరుగుతుంది, వాళ్ళు షెడ్యూల్ చేసి 1 మంత్ అన్నా డిలే ఉంటుంది. మన దగ్గర ఫార్చునేట్లీ ఎక్విప్మెంట్ ఉంది, అడ్వాన్స్ ట్రైన్ స్టాఫ్ ఉన్నారు, మనకి ట్రైనింగ్కి యాక్సెస్ ఉంది. మేమంతా వెళ్ళి నేర్చుకుని రాగలం. సో ఫార్చునేట్లీ వీఆర్ బ్లెస్డ్ దట్ మనకి అన్ని ఆ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇట్లాంటి రేర్ ప్రాబ్లమ్ ఉన్నా వీ కెన్ డీల్ విత్ ఇట్ ఈజీలీ. నేను చేసిన తర్వాత ఈ ఫ్లూయిడ్ ఎంటర్ అవ్వడం, ఇమీడియట్గా డ్రైన్ అయిపోవడం స్లోగా. ఏదైతే ఇలా మిగిలిపోయేదో ఇది స్టమక్లోకి ఎంట్రీ అవుతుంటే చాలా టైట్గా ఉండేది, మనకి లోపలికి వెళ్ళేది కాదు. ఫోర్స్ పెట్టి పుష్ చేస్తే కానీ ఇప్పుడు కడుపులోకి వెళ్ళగలం. ఇప్పుడు మనం కట్ చేసి వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళబడితే ఈజీగా వెళ్ళిపోతుంది, ఈజీగా ఓపెన్